Let us start with సెక్షన్ 33AB అండ్ 33ABA. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా చదివేద్దాం. 33ABA ఎవరి గురించి మాట్లాడుతుంది? టీ బిజినెస్ కానీ, కాఫీ బిజినెస్ కానీ, రబ్బర్ బిజినెస్ చేసే వాళ్ళకి 33AB. 33ABA ఏం చెప్తుందంటే పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ బిజినెస్ చేసే వాళ్ళకి 33ABA. రెండు కూడా సైమల్టేనియస్గా చదివేయచ్చు. ఇందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనికి మిగిలిన సెక్షన్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్కి ఏమైనా ఎక్స్పెండిచర్ జరిగిందనుకో ఆ ఎక్స్పెండిచరు ఎలవ్ చేయాలా డిసలవ్ చేయాలన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది మనకి. బట్ ఇందులో ఎలా అంటే ఎక్స్పెండిచర్ ఫస్ట్ పాయింట్ కాదు, నువ్వు ఎంత అమౌంట్ ఈ రెస్పెక్టివ్ అకౌంట్స్లో డిపాజిట్ చేసావని అడుగుతారు. ఏంటి ఆ రెస్పెక్టివ్ అకౌంట్స్ అంటే, ఒకవేళ నువ్వు గనక టీ కాఫీ రబ్బర్ బిజినెస్లో ఉంటే నువ్వు నాబార్డ్ ప్రొవైడ్ చేస్తున్న నాబార్డ్ దగ్గర నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో నువ్వు అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే అంత డిడక్షన్ ఇచ్చేస్తారంటే అంత ఇవ్వరు. ఎంత ఇస్తారు? నీకు వచ్చిన నెట్ ప్రాఫిట్లోంచి ఒక 40% కానీ అమౌంట్ డిపాజిటెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ బి గివెన్. అది ఎప్పుడు లోపల చేయాలి డిపాజిట్? నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే లోపల కానీ, లేదు అంటే నువ్వు ఈ నీ రెస్పెక్టివ్ ఇయర్ ఎండ్కి, అంటే మనకి ఇయర్ ఎండ్ ఏముంటుంది 31 మార్చ్, ఆ 31 మార్చ్కి బిఫోర్ 6 మంత్స్ లోపల నువ్వు డిపాజిట్ చేసి ఉండాలి. అంటే ఇప్పుడు 30th సెప్టెంబర్ కల్లా నువ్వు డిపాజిట్ చేసేయాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ అయితే ఆ ఎర్లియర్ టైంలో నువ్వు అమౌంట్ డిపాజిట్ చేయాలి. అలా డిపాజిట్ చేసినట్లయితే ఎంతైతే డిపాజిట్ చేసావో ఆర్ 40% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్ అని చెప్పి ఎవరు చెప్పారు? టీ కాఫీ బిజినెస్ వాళ్ళకి చెప్పింది. మరి పెట్రోల్ న్యాచురల్ గ్యాస్లో ఉన్న వాళ్ళకి మీరు నాబార్డ్లో వద్దు, మీరు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేసి స్పెసిఫైడ్ అకౌంట్, ఆ అకౌంట్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేయండి. ఎంత డిపాజిట్ చేస్తారు? ఎంత డిడక్షన్ ఇస్తాము అంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కానీ, లేదంటే మీకు వచ్చిన నెట్ ప్రాఫిట్లో 20% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. మరి ఇక్కడ ఏంటి, దీనికి డ్యూ డేట్ ఏమైనా ఇచ్చాడా మనకి? విత్ ఇన్ ఈ టైంలో డిపాజిట్ చేయాలని అంటే ఇయర్ ఎండ్ లోపల ఎప్పుడు డిపాజిట్ చేసినా సరే నీకు డిడక్షన్ ఇస్తాము అని చెప్పాడు. ఇది డిఫరెన్స్ అనమాట. నార్మల్గా ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు నేను నా ప్రాఫిట్ వచ్చిందండి. ఇప్పుడు నాకు ఎంత 40 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను. ఇందులో నాబార్డ్ అకౌంట్లో డిపాజిట్ చేశాను. నాకు ఇప్పుడు 40 lakhs, బట్ నేను అమౌంట్ డిపాజిట్ చేసింది 40 lakhs, బట్ నాకు నెట్ ప్రాఫిట్ మీద 40% కడితే ఒక 35 lakhs వచ్చింది. సో విచ్ ఎవర్ ఇస్ లోవర్ కాబట్టి 40 lakhs ఇస్తారు నాకు డిడక్షన్, 35 lakhs ఇస్తారంటే 35 lakhs ఇస్తారు. ఓకే, ఈ 35 lakhs నేను ఇప్పుడు ఏం చేశాను? డిడక్షన్ తీసేసుకున్నా, ఇందులో డిపాజిట్ చేసి. మరి నాకు ఖర్చులు అవ్వవా? నీ శాలరీలు ఇవ్వనా? రెంట్లు పే చేయనా? చేస్తాను కదా. మరి నేను వాళ్ళకి పే చేయాలంటే నేను మళ్ళీ ఏం చేయాలి? నా ఈ రెస్పెక్టివ్ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకొని, ఆ విత్‌డ్రా చేసిన అమౌంట్ నుంచి వీళ్ళకి శాలరీస్ అని, రెంట్ అని పే చేస్తా. ఇప్పుడు ఆ శాలరీకి, రెంట్‌కి మళ్ళీ నాకు డిడక్షన్స్ ఇస్తారా అంటే ఇవ్వము. అర్థమవుతుందా? అంటే ఇది ఇప్పుడే, ఇప్పుడే ఇస్తాడు నీకు డిడక్షన్. మళ్ళీ తర్వాత నువ్వు ఆ డబ్బులు నేను విత్‌డ్రా చేసుకున్నానండి, నేను ఇలా ఖర్చు పెట్టానంటే ఆ దాని మీద నీకు డిడక్షన్స్ ఇవ్వడు. మరి నేను ఖర్చు పెట్టలేనా? ఖర్చు పెడితే నాకు డిడక్షన్ ఇవ్వడా అంటే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే స్పెసిఫైడ్ ఖర్చు, అంటే స్పెసిఫైడ్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెన్సెస్ ఖర్చు పెడితేనే నీకు డిడక్షన్స్ ఇస్తారు. ఓకేనా? ఇది ఓవరాల్ సమ్మరీ. నెక్స్ట్ మరి ఇంకేముంది మనం మాట్లాడుకోవడానికి? ఒక స్టోరీలో మాట్లాడుతాను. ఇప్పటిదాకా నేను పుస్తకాల్లోకి వెళ్ళలేదు. దాని తర్వాత మనం పుస్తకాల్లోకి వెళ్తాం. ఇంకేమైనా ఉందంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్, స్పెసిఫైడ్ ఎక్స్‌పెన్సెస్ అని ఏదైతే చెప్తాడో దానికి మాత్రమే ఇస్తాడు. మిగిలిన దేనికి పడితే దానికి ఖర్చు పెడితే ఇవ్వడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, టీ కాఫీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఇన్కమ్ ఎంత, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ టీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ₹100 సంపాదించారనుకోండి, ఆ ₹100లో నీ బిజినెస్ ఇన్కమ్ ఎంత అని చెప్తున్నాడు? 40% ఈజ్ బిజినెస్ ఇన్కమ్ అంటున్నాడు టీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి. అదే కాఫీ బిజినెస్లో ఉన్నానుకో, ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే 25% కానీ 40% కానీ. ఎవరికి 25% అంటే నువ్వు కాఫీ బిజినెసే చేస్తున్నావు. కాఫీ బిజినెస్ చేసినప్పటికీ నువ్వు ఎలా చేస్తున్నావు? జస్ట్ గ్రోన్ అండ్ క్యూర్డ్. నువ్వు కాఫీ పండిస్తున్నావు అండ్ క్యూర్ చేస్తున్నావు. అది ఆ టర్మ్స్ నేను తీసుకెళ్తా తర్వాత. లేదు అలా కాదు, నేను గ్రోను, క్యూర్డు, గ్రౌండెడ్, రోస్టెడ్ ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఏమైనా చేస్తే అక్కడ బిజినెస్ ఇన్కమ్ 40%. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఎక్కడైతే గ్రౌండెడ్, రోస్టెడ్ ఉందో అక్కడ
బిజినెస్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అగ్రికల్చర్ యాక్టివిటీ కన్నా బిజినెస్ యాక్టివిటీ ఎక్కువ కాబట్టి అంటే మెషినరీలు తెప్పించడం, గ్రౌండ్ చేయడం అంటే ఇవన్నీ మెషినరీలతో పని అనమాట. సో వాటిలన్నిటికి ఏంటంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్కువ ఉంది అని చెప్తాడు. మరి రబ్బర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఇన్కమ్ ఎంత? 35%. ఓకే, మనం ఎలా గుర్తుంచుకుందాం అంటే వీటిని ఫస్ట్ ఈ నెంబర్ల ద్వారా గుర్తుంచుకుందాం. ఎలాగ నెంబర్ల ద్వారా గుర్తుంచుకోవడం అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా టీ కాఫీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి 40 రా, అది గుర్తుంచుకుందాం 40. బట్ నువ్వు జస్ట్ కాఫీ బీన్స్ పండించడం వరకే నీ బిజినెస్. పండించి జస్ట్ దాన్ని కొంచెం ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, పండిస్తావు, పండించిన తర్వాత ఆ ఫ్రూట్స్ని తీసుకొని ఫర్మెంట్ చేసి ఆ సీడ్స్ని బయట తీసి ఎండబెడతావు. జస్ట్ ఈ రెండు యాక్టివిటీలే చేస్తే అక్కడ ఏంటంటే నీకు అగ్రికల్చర్ యాక్టివిటీలోకి వెళ్తుంది అదంతా. అక్కడ ఏంటి నీ ఇండస్ట్రీ, అదే మెషినరీస్ ఏమి రావు కదా. అక్కడ ఎక్కువ ఏమి యాక్టివిటీ ఉంది, అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంది కాబట్టి అక్కడ ఏమైతుంది, బిజినెస్ ఇన్కమ్ తగ్గిపోద్ది. సో అందుకనే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో 25% ఉంటుంది. ఇంకా రబ్బర్ దాంట్లో 35%. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంతసేపు అవుట్ ఆఫ్ ద టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే అసలు కాఫీ గ్రోన్, క్యూడ్, రోస్టెడ్ అంటే అర్థం ఏంటి? కాఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, కాఫీ ప్రాసెస్ ఇలాగ ఫస్ట్ చెట్లకి ఇలా పువ్వులు కాస్తాయి. పువ్వులు కాసిన తర్వాత ఇలా పచ్చికాయలు అయ్యి, పచ్చికాయల తర్వాత ఇలా ముగ్గిన తర్వాత ఇవి కాఫీ బీన్స్, ఇవి కాఫీ చెర్రీస్ అంటారు. ఈ కాఫీ చెర్రీస్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ చెర్రీస్గా ఉన్న వాటిని ప్లక్ చేసుకొని, అంటే చెట్టు నుంచి పీక్కొని అవి ఏం చేస్తారంటే ఫర్మెంట్ చేస్తారు. కొంచెం వాటర్ వేసి, ఈస్ట్, కొంచెం బ్యాక్టీరియా వేసి, కొంచెం బాగా పులుసులా పెట్టి, పులుసు పెడతారు కదా, ఆ ఒక కవర్లో పెట్టేసి మొత్తం ఇదంతా ఫర్మెంట్ చేస్తారన్నమాట. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫర్మెంట్ చేస్తారు. ఫర్మెంట్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే బాగా ఫర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాటిని తీసి, అప్పుడు ఈ పై తొక్క ఏదైతే రెడ్ కలర్లో ఉందో దాన్ని ఒలిచేసి ఆ వాటిని ఏం చేస్తారంటే ఎండబెడతారు. సన్లైట్లో దే విల్ మేక్ ఇట్ డ్రై. సో డ్రై అయిన తర్వాత అప్పుడు అది ఈ షేప్లోకి వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇంకొంచెం ఇంకా డ్రై చేస్తే అప్పుడు మళ్ళీ ఏంటి, ఈ చెర్రీస్ని ఇలా పిక్కలా ఉన్నదాన్ని ఒక ప్రాసెస్ ద్వారా తీసుకెళ్ళి దాన్ని ఇలా బీన్స్ కింద విడగొడతారు. ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, ఈ స్టోరీ ఎవరికి కావాలి, మనకు కావాల్సింది గ్రోన్, క్యూడ్. అంటే ఎక్కడి వరకు అంటే నేను ఇక్కడ వరకు అని అనుకుంటున్నా. ఇక్కడ వరకు ఏ బిజినెస్ యాక్టివిటీ లైక్ అక్కడ మిషనరీ ఏమైనా ఉందా? జస్ట్ ఒక అగ్రికల్చర్ చేసే పనే కదా ఇదంతా. సో ఇదంతా గ్రోను, క్యూడ్ అన్న పాయింట్ వరకు చూడు, గ్రోన్ అండ్ క్యూడ్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, గ్రౌండెడ్ అండ్ రోస్టెడ్. ఇప్పుడు ఈ బీన్స్ని వీడు ఏం చేస్తాడంటే, రోస్టెడ్ అంటే ఏం లేదు, ఏంటంటే మనం ఇప్పుడు పొయ్యి మీద అట్ట ఎలా హీట్ చేస్తాం అలాగే బీన్స్ని కూడా ఒక స్పెసిఫైడ్ టెంపరేచర్లో అలా హీట్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే రోస్టెడ్. బాగా కాల్చి ఈ షేప్లో, అంటే బాగా కాలిస్తే అది బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఇలా చేయడానికి మెషినరీస్ ఉంటాయి. మెషినరీల్లో పెట్టేసి బాగా హీట్ చేసి అలా రౌండ్ తిప్పుతూ తిప్పుతూ చేస్తారు, దాన్ని రోస్టెడ్ అంటాం. ఆ తర్వాత గ్రౌండెడ్ అంటే ఏంటి, ఈ కాఫీ బీన్స్ని బాగా మెత్తగా ఏంటి మిషన్స్లో పెట్టేసి ఏమంటారు, అది బాగా గ్రైండ్ చేస్తారు, పొడిలా చేస్తారు, దాన్ని గ్రౌండెడ్ అంటాం. ఈ రెండు యాక్టివిటీస్ చేయాలంటే అవి పెద్ద పెద్ద మెషినరీలో చేస్తారు కాబట్టి ఇక్కడ బిజినెస్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ 40%. మరి ఇక్కడెంత, ఇక్కడేమో 25% ఈజ్ బిజినెస్ ఇన్కమ్. నేను మాట్లాడేది ఓన్లీ బిజినెస్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. బిజినెస్ ఇన్కమ్ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎంత 25%. బట్ కాఫీ రోస్టెడ్ అండ్ గ్రౌండెడ్లో 40%. ఓకే, నెక్స్ట్ రబ్బర్. రబ్బర్ ఎలా ఉంటుంది, చెట్టుకి ఇలాగా కోసిస్తే రబ్బర్ వస్తుందంట. దీనికి ఎంత ఇచ్చాడు బిజినెస్ ఇన్కమ్, 35% బిజినెస్ ఇన్కమ్ ఇచ్చాడు. రబ్బరు లేటెక్స్ ఒకటే. ఓకేనా, రబ్బర్లోంచి ఈ రబ్బర్లోంచి ఇది వైట్ దాన్ని లాటెక్స్ అంట అనుకుంటా. ఓకే, రైట్, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడు జస్ట్ ఓవరాల్ 33AB ఏంటి, ఏబిఏ ఏంటో మనం నేర్చుకున్నాం. పెట్రోల్ న్యాచురల్, ఇప్పుడు 33AB ఏంటి మనకి, పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు ఏంటి అసలు ఆ పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటంటే ప్రాస్పెక్టింగ్, ఎవరైనా సరే ఒక ఎస్ఎస్సి ప్రాస్పెక్టింగ్, ఎక్స్ట్రాక్షన్ కానీ ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోలియం ఆర్ న్యాచురల్ గ్యాస్ ఏమైనా ఉంటే ఆ రెస్పెక్ట్ బిజినెస్లో వర్క్ చేస్తే వాళ్ళకి అప్లికబుల్ అయ్యే సెక్షన్ 33ABA. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనుకోవచ్చు. వాళ్ళు ఎస్బీఐ అకౌంట్లో అమౌంట్ డిపాజిటెడ్ ఆర్ 20% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ ఎప్పుడు లోపల ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్లో చేయాలి. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ అమౌంట్ ఎప్పుడైనా నువ్వు విత్డ్రా చేస్తే ఇక్కడ మనం కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి ఫస్ట్, అది ఒకసారి గుర్తుంచుకుందాం. ఏంటి ఆ టర్మ్స్ అంటే, మిస్యూటిలైజేషన్ అంటే ఏంటి,
అన్నది ఫస్ట్ చెప్పు. మిస్‌యూటిలైజేషన్ అంటే ఇందాక ఏం చెప్పాను నీకు, ఈ అమౌంట్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత నేను దేనికి పడితే దానికి ఖర్చు పెడతాను. నాకు డిడక్షన్ ఇవ్వండి అంటే ఇవ్వడు. నువ్వెప్పుడైతే అమౌంట్ విత్‌డ్రా చేసావో అప్పుడు నీకేం చేసాం, అది ట్యాక్సబుల్ అవుతాం. అది మేము ట్యాక్స్ చేస్తామని చెప్పాం. డిపాజిట్ చేసినప్పుడు నీకు డిడక్షన్ ఇస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆ డబ్బుల్ని విత్‌డ్రా చేసి ఖర్చు పెడతావో అప్పుడు దెన్ యూ విల్ బి టాక్స్డ్. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఆఫీస్ అప్లయన్సెస్ కొనుక్కున్నా. ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన మూడే ఉన్నాయి. లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాం. ఇయన్నీ కూడా 33 ఏబీకి, ఏబీఏకి రెండిట్లో కూడా అప్లికబుల్ అవుతాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఓకేనా? మిస్ యుటిలైజేషన్ అన్న పాయింట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకేనా? ఆఫీస్ ప్రెమిసెస్ నేనేంటి ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నానండి. అది ఇక్కడ ఆఫీస్‌లో వాడుతున్నా, లేదంటే మా ఇంట్లో వాడుకుంటున్నా. అయన్నీ ఏంటి మిస్ యుటిలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ అనమాట. అలా కాదు, నేను ఆఫీస్ అప్లయన్సెసే తీసుకున్నా. బట్ నేను ఈసారి ఏం తీసుకున్నా, కంప్యూటర్ సంబంధించిన ఐటెమ్స్ తీసుకున్నా. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇవన్నీ తీసుకుంటే అవి మళ్ళీ అలౌడ్. దే ఆర్ అలౌడ్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా కాదు. నేను ఒక మాస్టర్ ప్లాన్ ఏసి, ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ కొందాం. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఏంటి, మనకి సైంటిఫిక్ రీసెర్చ్ సెక్షన్ 35 కింద స్ ఏమన్నా స్పెసిఫైడ్ అసెట్స్ ఉంటాయి ప్లాంట్ అండ్ మిషనరీ. అందులో నేను అసెట్ కొన్నాననుకో, అక్కడ 100% డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! అక్కడ 100% డిడక్షన్ క్లెయిమ్ చేసుకొని, మళ్ళీ నేనేమంటున్నాను ఇక్కడ అమౌంట్ ఆ నాబార్డ్ అకౌంట్‌లోంచి కొంచెం డబ్బులు తీసేసుకొని, నేనేంటి ఒక మెషినరీ కొన్నాను. సో, ఇప్పుడు దీని మీద డిడక్షన్ ఇవ్వంటే, బాబు నువ్వు ఆల్రెడీ అక్కడ సెక్షన్ 35లో సైంటిఫిక్ రీసెర్చ్‌లో నువ్వు తీసేసుకున్నావు డిడక్షన్. మళ్ళీ నేను ఇక్కడ ఎందుకిస్తాను? ఇవ్వను అంటాడు. ఓకేనా? సో, అదనమాట మిస్‌యూటిలైజేషన్ అన్న పాయింట్‌లో. అండ్ ఇంకోటేటంటే, నువ్వు మిస్‌యూటిలైజ్ చేయడమే కాకుండా, నువ్వు అమౌంట్ విత్‌డ్రా చేసావు. బట్ నువ్వు ఖర్చు పెట్టట్లే. నువ్వు నీ దగ్గరే పెట్టుకున్నావనుకో, దెన్ ఆల్సో ఇట్ ఈస్ టాక్సబుల్. అమౌంట్ విత్‌డ్రాన్ బట్ నాట్ యూజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఏ ఇయర్‌లో అయితే విత్‌డ్రా చేసావో, ఆ ఇయర్ అయిపోయేసరికల్లా ఆ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టాలి. మన 'రజనీకాంత్' మూవీ అనమాట. ఏంటి, డబ్బులు వచ్చిన తర్వాత అవి ఈ ఆ రెస్పెక్ట్ ఇయర్ ఎండ్‌లో నువ్వు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే మేము దాని మీద టాక్స్ ఏసేస్తాం. ఓకేనా? ఇంకోటేటంటే, నువ్వు తెలివిగా ఏం చేసావంటే, కొన్ని స్పెసిఫైడ్ ఎక్స్‌పెన్సెస్‌కి అలౌ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా బిజినెస్ ఏంటి? టీ, కాఫీ, అగ్రికల్చర్ కదా! నేను నా అగ్రికల్చర్ ల్యాండ్‌లో పెద్ద మెషినరీ కొని చెట్ల నుంచి ఫ్రూట్స్‌ని ఆటోమేటిక్‌గా ప్లక్ చేయడానికి ఒక జపనీస్ టెక్నాలజీతో ఒక పెద్ద మెషినరీ కొందాం అనుకున్నా. సో, ఇది నా రిలవెంట్ టు మై బిజినెస్. నా బిజినెస్‌కి రిలవెంట్ ఎక్స్‌పెండిచరే కదా! సో, ఈ ఎక్స్‌పెండిచర్‌కి ఇప్పుడు డబ్బులు విత్‌డ్రా చేసుకొని నేను అది కొనుక్కుంటుంటే డిడక్షన్ ఇస్తారా ఇవ్వడా అంటే ఇస్తాడు. ఓకే. బట్ ఇచ్చాడు కదా అని చెప్పి నేను అది కొనుక్కున్నాననుకో, ఇక్కడ ఏటి పాయింటు, కొనేసుకున్నా. ఎంతెట్టి కొనుక్కున్నా? ఒక 10,00,000 పెట్టి కొనుక్కున్నా. ఒక మెషినరీని కొన్నాను నేను. ఈ 10,00,000 పెట్టి కొన్న మెషినరీ నేనేం చేశాను తెలివిగా, ఈ అమౌంటు విత్‌డ్రా చేసుకున్నాను. ఈ మెషిన్ కొనేసుకున్నాను. సో, ఈ మెషిన్ మీద నాకు టాక్స్ అవ్వదు. అండ్ ఆ అమౌంట్ విత్‌డ్రావల్ మీద నాకు టాక్స్ అవ్వదు. ఈ ఎక్స్‌పెండిచర్ అలౌడ్ ఎక్స్‌పెండిచరే కాబట్టి. బట్ నేనేం చేశాను, ఒక 3 ఇయర్స్ తర్వాత ఈ అసెట్‌ని సేల్ చేసేసాను మార్కెట్‌లో వేరే వాడికి. అప్పుడు మళ్ళీ నాకు ఎప్పుడైతే అమ్మేసానో అప్పుడు నాకు డబ్బులొస్తాయి కదా! నా డబ్బులు నాకు. అలా అని చెప్పి ఎదవ తెలివితేటలు వాడకు. అలా వాడితే ఎసెట్ ఏదైనా సరే కొనుక్కొని వితిన్ 8 ఇయర్స్‌లో నువ్వు సేల్ చేస్తే, ఓకే, ఆ ఎక్స్‌పెండిచర్‌ని కూడా మేము డిసలౌ చేస్తాము. దాని మీద కూడా మేము టాక్స్ చేస్తాం. ఏదైనా అసెట్ కొన్న తర్వాత వితిన్ 8 ఇయర్స్ వరకు నువ్వు సేల్ చేయకూడదు. ఓకే. ఇంకేమైనా ఉందా లేమన్ లాంగ్వేజ్‌లో మనం గుర్తుంచుకోవడానికి? ఏమీ లేదు. ఒక్కసారి బై హార్ట్ చేసేద్దాం ఇక్కడి నుంచే. ఒకసారి మళ్ళీ చెప్పు నాకేం చెప్తున్నావు? టీ, కాఫీ, రబ్బరు వీటిలకి సెక్షన్ 33 ఏబీఈ అప్లికబుల్ అవుతుంది. ఫస్టు మనకి ఇందులో అదంతా సోదక్కర్లే. మనకు రావాల్సిందల్లా రెండే 2 పాయింట్లు. ఏంటి? టీ బిజినెస్సు, ఈ టీ, కాఫీ, రబ్బర్ వచ్చినప్పుడు బిజినెస్ ఇన్‌కమ్ ఎంత? అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఎంత? టీకి, కాఫీకి 40, 40 తీసుకుందాం ఫస్టు. గానీ జస్ట్ గ్రోను, క్యూడ్ అంటే అదంతా అగ్రికల్చర్ యాక్టివిటీ. అక్కడ బిజినెస్ యాక్టివిటీ తక్కువుంటది కాబట్టి దానికి ఏం చేస్తాం, జస్ట్ 25%. నువ్వు గ్రోను, క్యూడ్‌తో పాటు మిక్స్‌డ్ గానీ, లేదంటే రోస్టెడ్, గ్రౌండెడ్ ఇలాంటి పదాలు వాడేదామనుకో, అక్కడ బిజినెస్ ఇన్‌కమ్ ఎక్కువని 40% ఏస్తాం. రబ్బర్ బిజినెస్‌లో ఉన్నవాడికి 35%. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, ఓన్లీ బిజినెస్ ఇన్‌కమ్ మాట్లాడా. ఇప్పుడు 100లోంచి బిజినెస్ ఇన్‌కమ్ తీసేస్తే మిగిలినంతా అగ్రికల్చర్ ఇన్‌కమ్. ఓకేనా? టీ, కాఫీ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఎంత, నాబార్డ్‌లో డిపాజిట్ చేయాలి. ఎంత డిపాజిట్ చేయాలి? 40% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్. సారీ. తప్పు. ఎంత డిపాజిట్ చేయాలంటే, డిడక్షన్ ఎంత ఇస్తామన్నది క్వెషన్ ఎయ్యాలి నేను. సారీ. డిడక్షన్ ఎంత ఇస్తాము అంటే, నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్ గానీ, 40% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్. ఆ నెట్ ప్రాఫిట్ కూడా రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ గానీ, వితిన్ 6 మంత్స్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ యూ హావ్ టు డిపాజిట్. ఓకే. ఇటు సైడ్‌కొస్తే ఏంటి, మనకి
33ABAలో పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ సంబంధించిన దాంట్లో డిడక్షన్ ఎంత ఇస్తారో, డిపాజిట్ చేసిన అమౌంట్ గాని 20% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్. ఇందులో ఇంకా బిజినెస్ ఇన్‌కము, అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఏమి ఉండదు. అంతా బిజినెస్ ఇన్‌కమే. ఓకేనా? డన్. మిస్‌యూటిలైజేషన్ అంటే ఏంటి? బాబు నువ్వేదన్నా కొన్నప్పుడు మెయిన్ మిస్‌యూటిలైజేషన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఖర్చులు ఆఫీస్‌కి ప్లాంట్ అండ్ మిషనరీ ఏదన్నా సరే ఆఫీస్ ప్రెమిసెస్‌లో యూజ్ చేయడానికి తీసుకుంటే అది డిసలౌడు. అదే ఆఫీస్ ప్రెమిసెస్‌లో నువ్వు యూజ్ చేయడానికి కంప్యూటరో ఇలా ల్యాప్‌టాప్‌లో తీసుకుంటే కంప్యూటర్ అప్లయెన్సెస్ అనేవి అలౌడు. ఇంకోటేంటంటే ఆ రెస్పెక్టివ్ స్కీమ్స్‌లో ఏవన్నా కొన్ని ఆ స్కీమ్స్ చెప్తాయన్నమాట. నాబార్డ్ స్కీమ్ ప్రకారం ఈ పర్టిక్యులర్ డిపాజిట్ అమౌంట్స్ ఈ స్పెసిఫైడ్ ఎక్స్‌పెన్సెస్‌కి వాడితే అది మేము టాక్స్ చేయమని చెప్పాడనుకో, ఆ రెస్పెక్టివ్ అన్ని ఎక్స్‌పెండిచర్ కూడా అది ఇట్ ఈస్ అలౌడ్ డిడక్షన్. నువ్వు అప్పుడు మళ్ళీ టాక్స్ చెయ్యం. ఓకేనా? ఇది మెయిన్ ఇంతే గుర్తుంచుకోవాల్సింది. ఏదైనా అసెట్ కొన్న తర్వాత 8 ఇయర్స్ నువ్వు హోల్డ్ చేయరా. 8 ఇయర్స్ అయిపోయిన తర్వాత నువ్వు అమ్మేసుకో. నువ్వు వితిన్ 8 ఇయర్స్‌లో అమ్మితే అది మళ్ళీ టాక్స్ అయితది. ఓకే. ఇంత మించి ఇంకేం లేదు. లెట్ అస్ గో అండ్ సాల్వ్ ఫ్యూ క్వెషన్స్. ఒకసారి మన సాటిస్ఫాక్షన్ కోసం అతుల్ సార్ మెటీరియల్ నుంచి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకునే ఫాస్ట్‌గా ఒకసారి ఓవర్‌వ్యూ చూసుకొని వెళ్ళిపోదామా? 33 ఏవి ఎవరికి? టీ, కాఫీ, రబ్బర్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఎవరు ఏం చేయాలి? ఎయిదర్ దే షుడ్ బి గ్రోయింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ టీ, కాఫీ, రబ్బర్ ఇన్ ఇండియా. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఇది మాట్లాడదాం. ఇప్పుడు నీకు క్వెషన్‌లో ఏమంటాడంటే టీ, కాఫీ బిజినెస్ చేసాడు. వాడికి ఎంత ఇన్‌కమ్ అని అడుగుతా. అప్పుడు నువ్వేం చేస్తావు తెలివిగా 40% లేదంటే ఈ 35% ఇయన్నీ కాలిక్యులేట్ చేసేస్తావు. అది ఎక్కడ ఇన్‌కమ్ అయ్యి ఉండాలి? అగ్రికల్చర్ ఇన్‌కమ్ అయినా సరే వితిన్ ఇండియా అయ్యి ఉండాలి. ఔట్ సైడ్ ఇండియా అనుకో అది ఫుల్లీ టాక్సబుల్. అక్కడ బిజినెస్ ఇన్‌కమ్, అగ్రికల్చర్ ఇన్‌కమ్ అంటే ఉండదు. మొత్తం అంతా బిజినెస్ ఇన్‌కమే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేంటంటే అమౌంటు ఎంత నాబార్డ్ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలి. ఎప్పుడు లోపల చేయాలి? డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఆర్ 6 మంత్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. డిడక్షన్ ఎంత ఇస్తాం? డిపాజిట్ చేసిన అమౌంట్ గాని 40% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. 40% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ అన్నాడు కదా ఇక్కడ. యాజ్ పర్ ఇన్‌కమ్ టాక్స్ ఎట్ అది. అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ ఎప్పుడు ప్రాఫిట్ తీసుకోవాలి? మెయిన్ క్వెషన్ ఇది ఇంపార్టెంట్. నెట్ ప్రాఫిట్ ఎప్పుడు తీసుకుంటామంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ అలౌవింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 33AB. నార్మల్‌గా నాకు ప్రాఫిట్ వచ్చిందండి. ఎంత 100 క్రోర్స్ 100 లాక్స్ వచ్చింది. ఇప్పుడు నేను 33ఏబీలో నేను ఎంత డిపాజిట్ చేశాను? 40 లాక్స్ డిపాజిట్ చేశాను. ఎంత 33ఏబీలో అంటే నాబార్డ్ అకౌంట్‌లో గాని, ఎస్‌బీఐలో గాని 40 లాక్స్ డిపాజిట్ చేశా. సో, ఈ ఎక్స్‌పెండిచర్ తీసేసి ఇప్పుడు 60 లాక్సే ప్రాఫిట్ అంటావంటే ఇలా కాదు. బిఫోర్ డిడక్టింగ్ 33ఏబీ ఈ 33ఏబీ గాని, ఏబీఏలో గాని నువ్వు డిడక్షన్ చెయ్యకముందు ఎంతైతే ప్రాఫిట్ ఉందో, ఈ ప్రాఫిట్ మీద కాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంత? ఇక్కడ 100 లాక్స్ మీద మనం చేస్తాం అన్నమాట. ఓకే. వి ఆర్ క్లియర్ అప్ టు ఇంక సాగదీయకు. అర్థమైంది కదా! అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ అలౌవింగ్ డిడక్షన్స్ ఏది అండర్ సెక్షన్ 33ఏబీ ఆర్ ఏబీఏ ఏదైతే ఉందో దాని మీద 40% గాని, 20% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ చేయాలి. ఓకే. యుటిలైజేషన్ దేనికి జరిగి ఉండాలి? షుడ్ బి యుటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పెసిఫైడ్ బై ఈ టీ, కాఫీ, రబ్బర్ బోర్డ్ ఏదైతే బోర్డ్ ఉందో, ఆ బోర్డ్ ఏదైతే చెప్పిందో ఆ ఎక్స్‌పెన్స్‌లు మాత్రమే ఖర్చు పెట్టాలి. నువ్వు ఎలా పడితే అలా ఖర్చు పెడతానంటే మిస్‌యూటిలైజేషన్ అంటాం. దాన్ని మిస్‌యూటిలైజేషన్ అని ఏమేమి అంటామంటే, ఎప్పుడైతే నువ్వు ప్లాంట్ అండ్ మెషినరీ ఆఫీస్ ప్రెమిసెస్‌లో గాని, రెసిడెన్షియల్ అకామిడేషన్ గాని తీసుకుంటే అది మిస్‌యూటిలైజేషను. ఆఫీస్ అప్లయెన్సెస్‌కి మిస్‌యూటిలైజేషన్. బట్ కంప్యూటర్స్ అనేవి అలౌ చేస్తాం. ప్లాంట్ అండ్ మెషినరీ 100% ఆఫ్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ అండర్ ద అదర్ సెక్షన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే సెక్షన్ సైంటిఫిక్ రీసెర్చ్ కింద ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఇంక్రైవో అది 100% అలౌడ్ ఎక్స్‌పెన్సెస్ కదా! మళ్ళీ అది తెచ్చాక నువ్వు అప్లై చేసేత్తాను నేను మాట్లాడేది అర్థమవుతుందా? ఒక అసెట్ కొనుక్కున్నానండి. సెక్షన్ 30 అది సైంటిఫిక్ రీసెర్చ్ కింద 100% డిడక్షన్ ఇచ్చేసారు మనకి పీ&ఎల్‌లో. ఇప్పుడు మళ్ళీ నేను ఆ అసెట్ కొనుక్కున్నానని చెప్పి ఇక్కడ డిడక్షన్ తీసుకొని, అక్కడ డిడక్షన్ తీసుకుంటుంటే కుదరదు. అలాగే నాన్ యుటిలైజేషన్ ఏంటి? అమౌంట్ విత్‌డ్రా చేసుకొని, ఆ రెస్పెక్టివ్ ఇయర్ ఎండ్ కల్లా నువ్వు వాడేసుకోవాలి. అలా వాడకపోయినా ఏదైతే అమౌంట్ అన్‌యుటిలైజ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో విత్‌డ్రా చేసుకున్నది అది ఫుల్లీ టాక్సబుల్ అవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ సేల్ ఆఫ్ ది అసెట్. వితిన్ 8 ఇయర్స్ లోపల సేల్ చేయాలి. అలా సేల్ చేయకపోతే ఇట్ ఈస్ టాక్సబుల్. సారీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు? సేల్ ఆఫ్ ది అసెట్ వితిన్ 8 ఇయర్స్ లోపల సేల్ చెయ్యకూడదు. సారీ ఎలా పడితే మాట్లాడుతున్నాను నేను. వితిన్ 8 ఇయర్స్ లోపల నువ్వు ఏదైనా అసెట్ కొనుక్కున్న తర్వాత 8 ఇయర్స్ హోల్డ్ చేయి. 8 ఇయర్స్ తర్వాత నువ్వు అమ్ముకుంటే ఓకే. బిఫోర్ 8 ఇయర్స్ నువ్వు సేల్ చేస్తే మాత్రం అది టాక్సబులే అండర్ పీజీబీపీ. ఇప్పుడు దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎంతవరకు పీజీబీపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసెట్ కొనుక్కున్నానండి విత్‌డ్రా చేసుకున్న డబ్బులతో 6 లాక్స్. అది స్పెసిఫైడ్ ఈ నాబార్డ్ స్కీమ్ ప్రకారం ఉన్న దాంట్లోనే నేను ఎక్సెట్ కొనుక్కున్నా. ఇప్పుడు
ఈ అమౌంట్ నాకు డిడక్షన్ కిందే కదా! ఇప్పుడు నేను ట్యాక్స్ చేయట్లేదంటే నాకు డిడక్షన్ ఇచ్చినట్టే కదా! ఎందుకంటే నేను విత్‌డ్రా చేసుకున్నది 100 ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. 10,00,000 విత్‌డ్రా చేసుకున్నానండి. 10,00,000 నాకు విత్‌డ్రా చేసినప్పుడు నార్మల్‌గా టాక్సబుల్ అవ్వాలి. బట్ స్పెసిఫైడ్ నేచర్‌లో నేను ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయితే ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ రైట్? సో, ఇక్కడ 6,00,000 అనేది నాకు ఎగ్జెంప్ట్ చేశారు. అప్పుడు నేనేం చేశాను నెక్స్ట్ దీన్ని 8,00,000కి అమ్మేశాను మార్కెట్‌లో. అంటే నేను నెట్ ప్రాఫిట్ ఎంత గెయిన్ చేశాను? నా కాస్ట్ ఇది. 6,00,000 అనేది నా కాస్ట్ రైట్? ఐ సోల్డ్ ఇట్ ఫర్ 8,00,000. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఐ యామ్ మేకింగ్? 2,00,000. ఈ 2,00,000ని బిజినెస్ ఇన్‌కమ్ అంటారా అంటే కాదు. దీన్ని ఏమంటాం? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అప్ టు ద పాయింట్ ఆఫ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ ఇన్‌కమ్ అంటాం. అంటే ఎంత? ఇక్కడ 6,00,000 ఉందా? ఈ 6,00,000 ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ ఇన్‌కమ్ కింద నువ్వు ఇన్‌కమ్‌లో చూపించాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. మనం ఫోకస్ చేయాల్సింది. రైట్? ఇన్‌కమ్ ఎలా అపోర్షన్ చేస్తారని చెప్తున్నాడు. బిజినెస్ ఇన్‌కమ్ ఎంత? బిజినెస్, అగ్రికల్చర్ ఇన్‌కమ్. ఈ అపోర్షన్‌మెంట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. టీకి 40% రబ్బరు 35%, కాఫీ గ్రోన్ క్యూడ్ అంటే అక్కడ అగ్రికల్చర్ వర్క్ ఎక్కువ ఉంటది కాబట్టి బిజినెస్ ఇన్‌కమ్ తగ్గించేద్దాం. 25%, గ్రౌండెడ్, రోస్టెడ్ అంటే 40% ఉంటది. మిగిలినంతా బ్యాలెన్సింగ్ ఫిగర్స్ అంతా అగ్రికల్చర్ ఇన్‌కమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఇది ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి? యుటిలైజేషను, మిస్‌యుటిలైజేషను, అపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌కమ్ అదంతా సేమ్ ఇక్కడ కూడా అంతే. నాబార్డ్‌కి కూడా. సారీ నాబార్డ్ ఏంటి సెక్షన్ 33 ఏబీఏ. ఏంటి చూడు డిడక్షన్ అండ్ యుటిలైజేషన్ చూడు. ఆ రెస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే యుటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఒకసారి నీట్‌గా మాట్లాడు. ఇలా మధ్యలోంచి రాకు. ఇది ఎవరికి అప్లికబుల్? సెక్షన్ 33 ఏబీఏ ఆర్ ఎస్ఎస్సీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్, ఎక్స్ట్రాక్షన్, ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోలియం ఆర్ న్యాచురల్ గ్యాస్ ఇన్ ఇండియా. ఏం చేయాలి? బిల్ డిపాజిట్ చేయాలి. ఎంత? ఎందులో డిపాజిట్ చేయాలి? ఎస్బీఐ సైట్ రీస్టోరేషన్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి బై ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. డిడక్షన్ ఎంత చేయాలి? ఎంత ఇస్తాం వాడికి? ఏదర్ అమౌంట్ డిపాజిటెడ్ ఆర్ 20% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? బిఫోర్ గివింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 33 ఏబీఏ. నెక్స్ట్ యూటిలైజేషన్ అమౌంట్ ఈ రెస్పెక్ట్ ఎవరు? స్పెసిఫైడ్ బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే చెప్తుందో, ఏదైతే అలౌ చేస్తుందో ఆ ఎక్స్పెన్స్ అన్ని అలౌ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పిన మిస్ యూటిలైజేషన్ ఎక్స్పెన్స్ అన్ని సేమ్ అయ్యి ఉంటాయి. నాన్ యూటిలైజేషన్ కూడా అంతే. సేల్ ఆఫ్ అసెట్ విత్ ఇన్ 8 ఇయర్స్ లోపల నువ్వు సేల్ చేయకూడదు. అదంతా సేమ్ ఇయ్యే పాయింట్స్ అక్కర్లేదు ఇంకా. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఈ ఫార్మెట్. ఓకేనా? ఇంకొక పాయింట్ ఉంటది. ఇప్పుడు అమౌంట్ విత్‌డ్రా చేసింది ఇది బుక్‌లో కవర్ అవ్వలేదు. బట్ జనరల్‌గా విను అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ అమౌంట్ విత్‌డ్రా ఇప్పుడు నేను బిజినెస్ క్లోజ్ అయిపోయింది సార్. ఇప్పుడు నేనేం చేశానంటే ఆహ్, ఆహ్, నా ఆ రెస్పెక్ట్ నాబార్డ్ గాని, ఎస్బీఐ సైట్ రిస్టోరేషన్ అకౌంట్‌లో గాని నేను అమౌంట్ డిపాజిట్ చేశా. అది నేను డిడక్షన్ కింద తీసేసుకున్నా. 1 ఇయర్ 1 ఆర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను బిజినెస్ షట్ డౌన్ చేసేస్తున్నా. షట్ డౌన్ చేసేసి నేను వెళ్ళిపోతాను సార్. నా అమౌంట్ నేను విత్‌డ్రా చేసుకుంటాను. నన్ను వదిలేయండి అంటే ఇన్‌కమ్ టాక్స్ వాడు వదిలేస్తాడంటే వదలడు. బాబు నువ్వేదైతే ముందు డిపాజిట్ తీసుకున్నావో దాని మీద మేము డిడక్షన్ ఇచ్చామో దాని మీద ట్యాక్స్ కట్టు అంటాడాడు. ఓకేనా? ట్యాక్స్ కట్టు అంటే మనం ఏం చెప్తాం వాడికి? అదేంటి సార్ అన్యాయం కదా సార్ అది నా డబ్బులే కదా సార్ అంటే ఊరుకోడాడు. క్లోజింగు, డిజల్యూషను ఈ టైంలో ఎప్పుడన్నా సరే నువ్వు అమౌంట్ విత్‌డ్రా చేస్తే అది ట్యాక్సబులే. అలా కాకుండా పార్టీషన్ ఆఫ్ హెచ్‌యుఎఫ్ గాని, డెత్ ఆఫ్ ద ఎస్ఎస్‌సి, లిక్విడేషన్ ఈ రెస్పెక్టివ్ కేసులో ఏమన్నా అమౌంట్ విత్‌డ్రా చేసుకొని అప్పుడు మొత్తం ఉన్న అమౌంట్ అంతా విత్‌డ్రా చేసేసుకోవచ్చంటే అప్పుడు మళ్ళీ ట్యాక్సబుల్ అవుతుందంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. చనిపోతే బిజినెస్ హెచ్‌యుఎఫ్ గనుక పార్టీషన్ అయిపోతే, లిక్విడేషన్ అయిపోతే. అంతేగాని డిజల్యూషన్ గాని, క్లోజింగ్ గాని టైంలో ఇవ్వరు. ఓకే. ఓకే. రైట్. ఇది యాక్చువల్లీ ఒక ఫార్మెట్. ఈ ఫార్మెట్ మనం గుర్తుంచుకోవడం ఒక క్వెషన్‌తో చేద్దాం. దెన్ వి విల్ గెట్ మోర్ ఇన్‌సైట్స్. ఒక్కసారి ఈ ఈ రెస్పెక్టివ్ టాపిక్ మాత్రం కొన్ని 4 క్వెషన్‌లు చేద్దాం. ఇది కూడా అతుల్ సార్ మెటీరియల్ చేద్దాం. నా ఫస్ట్ క్లారిటీ రాలేదు. సమ్‌లు చేస్తే మంచి క్లారిటీ వస్తదని చెప్పి సమ్స్ చేద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న క్వెషన్ ఉంది. ఏంది? పార్టిషన్ ఆఫ్ ఇన్‌కమ్ మీద ఈ చిన్న మీద ఒక చిన్న క్వెషన్ ఉంది. లెట్స్ గో అండ్ సాల్వ్ దట్ క్వెషన్. మనం ఇప్పుడు చేసేది ఏంటంటే అతుల్ సార్ మెటీరియల్ నుంచి లేటెస్ట్ మెటీరియల్ ఇది. పేజ్ నెంబర్ 3.7 లోంచి క్వెషన్ నెంబర్ 5. ఓకే. 33 ఏబి. ఏం చెప్తున్నాడు వీడు? యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద బిజినెస్ ఇన్కమ్ ఎంత, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత. ఇదేటట ఫస్ట్ క్వెషన్. సెంట్రిఫ్యూగల్ లేటెక్స్ అట ఫ్రమ్ రబ్బర్ ప్లాంట్స్. రబ్బర్ ప్లాంట్స్ అయితే ఎంత మనకి బిజినెస్ ఇన్కమ్ చెప్పాలి. 35% బిజినెస్ ఇన్కమ్, మిగిలిన బ్యాలెన్స్ అగ్రికల్చర్ ఇన్కమ్.
కాఫీ గ్రోను క్యూడ్ ఇన్ ఎరాకడ్ తమిళనాడు ఇండియాలో ఎంత బిజినెస్ ఇన్కమ్ 25%. ఓకే, 25%. నెక్స్ట్ గ్రోను క్యూడ్ రోస్టెడ్ గ్రౌండెడ్ ఇది ఇన్ కొలంబో. సేల్ కన్సిడరేషన్ వాజ్ రిసీవ్డ్ ఎట్ చెన్నై. ఎక్కడొచ్చింది నన్ను ఇది కొలంబో అంటే వేరే కంట్రీ, మన ఇండియా కాదు, ఇండియాలో కొలంబో లేదు. ఓకే, సో 100% ఈజ్ ఏ బిజినెస్ ఇన్కమ్. నెక్స్ట్ ఏంటి, టీ గ్రోన్ మ్యానుఫ్యాక్చర్, టీలో బిజినెస్ ఇన్కమ్ ఎంత 40%. నర్సరీ శాప్లింగ్ సీడ్లింగ్ గ్రోన్ ఇన్ నర్సరీ అండ్ కోచిన్, ఇదేమన్నా టీ బిజినెస్సా కాదు, కాఫీ బిజినెస్సా కాదు, రబ్బర్ బిజినెస్సా కాదు. సో నార్మల్ అగ్రికల్చర్ బిజినెస్ ఇన్కమ్ ఈజ్ 100% ఈజ్ ఎగ్జామ్డ్. సో బిజినెస్ ఇన్కమ్ 0. ఓకే, అంతే చెప్తారు చూడు, 35, 25, 100, 40, ఇది 0. డన్. ఏం లేదు, ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ ఎంత, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అని చేస్తాం. టైం వేస్ట్ అదంతా. సో లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఏం లేదు, చిన్న డమ్మీ క్వశ్చన్. నార్మల్గా స్ట్రక్చర్ ఏంటంటే మనకేం తెలుసు. ఓకే, లెట్స్ గో అండ్ రీడ్ ద క్వశ్చన్ నెంబర్ 6 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. ఏం లేదురా, వీడికి ఏదో బిజినెస్ ఉందంట, ఆడికి బిజినెస్లోంచి వచ్చిన ఆ బిజినెస్ ఏ బిజినెస్, టీ గ్రోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వీడికి ఏంటి సెక్షన్ 33AB అప్లికబుల్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 120 lakhs వచ్చిందా. ఓకే, సో మనం ఏం అడిగాడు, ఆడికి బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ కూడా ఉందంట 40 lakhs. ఫైండ్ అవుట్ ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. ఓకే, ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఈ మనకి నార్మల్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది బిఫోర్ గివింగ్ డిడక్షన్, అది ఇంపార్టెంట్. బిఫోర్ గివింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 33AB ఎంత ఉంది, 120 lakhs తీసుకున్నా ప్రాఫిట్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సెక్షన్ 33AB డిడక్షన్ ఎంత ఇవ్వాలి అన్నది క్వశ్చన్. ఎంత పడితే అంత ఇవ్వచ్చా అంటే ఆడు ఎంత డిపాజిట్ చేస్తే అంత ఇవ్వం. నెట్ ప్రాఫిట్లో 40% ఇస్తాం, ఆ టీ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి. సో వాడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత 50, బట్ 120 into 40% ఈజ్ 48, అంటే అంతే కదా. డిపాజిట్ చేసిన నెట్ ప్రాఫిట్లో 40% ఇస్తాం. సో ఎంత అలౌడ్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో 48 lakhs ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 72 lakhs. అదంతా ఏంటి, ఇది బోత్ బిజినెస్ ఇన్కమ్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్. దీంట్లోంచి బిజినెస్ ఇన్కమ్ ఎంత అంటే 40% ఈజ్ బిజినెస్ ఇన్కమ్, రైట్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ను మైనస్ చేస్తారు వీళ్ళు, అంటే 60% మైనస్ చేసి ఇదంతా ఏంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 40%. ఈ బిజినెస్ ఇన్కమ్లో మనకు ఆల్రెడీ ఇదే బిజినెస్లో లాస్ వచ్చిందంట ప్రీవియస్గా. ఎంత లాసు, 40 lakhs. బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్, అది బిజినెస్ లాస్లోంచి. బట్ మనకి ఎంత ఉంది ఇక్కడ, సెట్ ఆఫ్ చేయడానికి 28 ఉంది కాబట్టి మిగిలినంత క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి మిగిలిన అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకో. ఓకే, సింపుల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు చూడు, ఇది జాగ్రత్తగా వినాలి, ఇదే మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి ఫార్మేట్ చెప్తాను, ఇప్పుడు ఫార్మేట్ నుంచి మనం తర్వాత క్వశ్చన్ కూడా చేద్దాం. ఏం చెప్పాడు, క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఈ సెక్షన్ 33AB ఇన్కమ్ ఉన్నప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలి. నెట్ ప్రాఫిట్ బిఫోర్ సెక్షన్ 33AB కానీ ఏబిఏ డిడక్షన్ ఇవ్వకముందు ఎంతైతే ఉందని తీసుకో. ఆ తర్వాత ఏం చెప్పాడు, డిడక్షన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అమౌంట్, దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మిస్యూటిలైజ్డ్ అమౌంట్ని మనం ట్యాక్స్ చేయాలి. సో వీ విల్ బీ యాడింగ్ మిస్యూటిలైజ్డ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నాం, బట్ ఆ ఇయర్లో ఎక్స్పెండ్ చేయలేదు అనుకో, దాన్ని కూడా మనం ఏం చెప్పాం, ట్యాక్స్ బిల్ అన్నాం, దాన్ని కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ సోల్డ్ విత్ ఇన్ 8 years. ఒక అసెట్ కొనుక్కున్నాం, 8 yearsలో అమ్మలేదు అనుకో, దెన్ ఆల్సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్, రైట్. కాస్ట్ ఆఫ్ ద అసెట్ సోల్డ్ విత్ ఇన్ 8 years కూడా మనం యాడ్ చేసాం, అంటే 8 years లోపల అమ్మేసాం అనుకో, దాన్ని ట్యాక్స్ అన్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్కమ్ మీద ఇట్ కంటైన్స్ బోత్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ బిజినెస్ ఇన్కమ్. సో మనం అగ్రికల్చర్ ఇన్కమ్ని మైనస్ చేసేస్తే మిగిలింది వచ్చిందే బిజినెస్ ఇన్కమ్. ఇప్పుడు వచ్చిన దాంట్లోంచి బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా ఉంటే సెట్ ఆఫ్ చేసుకుంటాం, రిమైనింగ్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్మెట్లో మన ఆన్సర్ని చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. గోమతి అనేవి ఎక్కుతున్నారండి, ఆయనకు ఒక బిజినెస్, అది ఏ బిజినెస్ చేస్తున్నాడట, గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రబ్బర్ బిజినెస్. ఓహో, ఓకే, గుడ్. ఆయన ఏం చెప్తున్నాడు, మనకు కావాల్సింది ఏంటంటే, ఆడికి ఏం కావాలో చూడు. ఫస్ట్ కంప్యూట్ ద ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ ఆఫ్ మిస్సెస్ గోమతి ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనం ఈ ఫార్మెట్లో మనకు కావాల్సింది రాసేసుకుందాం. నెట్ ప్రాఫిట్ కావాలి, అది కూడా బిఫోర్ గివింగ్ డిడక్షన్స్. ఎంత వచ్చింది, ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 31st March షోస్ ఏ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 37.65 ఆఫ్టర్ డెబిటింగ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ తీసాడట. నార్మల్గా మనకి ఏం తెలుసు, పీజీబీపీలో పాయింట్ ఏది ఏంటి, డిప్రిషియేషన్ అనేది
కంపెనీ సెట్ ప్రకారం తీయకూడదు. ఇన్‌కమ్ టాక్స్ సెట్ ప్రకారం తీయాలి. ఒకవేళ కంపెనీ సెట్‌ది ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇన్‌కమ్ టాక్స్‌ది డిసలౌ చేయాలి. ఓకే. అయితే మనోడు నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 37.65. బట్ ఇందులోంచి ఏం తీసేయాలి? వీ షుడ్ అలౌ ఓన్లీ ఇన్‌కమ్ టాక్స్ డిప్రిసియేషన్. ఇన్‌కమ్ టాక్స్ డిప్రిసియేషన్ కొంచెం కిందకొస్తే లాస్ట్ పాయింట్‌లో ఇచ్చాడు చూడు. డిప్రిసియేషన్ యాజ్ పర్ టాక్స్ ఆడిట్ రిపోర్ట్. టాక్స్ ఆడిట్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ 28 క్రోర్స్. సో, ఎక్సెస్ ఎంత తీసుకున్నాడు ఆడు? 2 క్రోర్స్ ఎక్సెస్ తీసేసుకున్నాడు. కంపెనీ సెట్‌లో 30 క్రోర్సే. బట్ టాక్స్ ఆడిట్ ఇన్‌కమ్ టాక్స్‌లో 28. అంటే హీ టుక్ మోర్ 2 క్రోర్స్ మోర్. సో, అదేం చేయాలి మనం? డిసలౌ చేస్తాం. సో, డిసలౌడ్ ఎక్స్‌పెన్సెస్ 2 క్రోర్స్ యాడ్ చేసేసా. ఓకే. ఇప్పుడు నా నెట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? 39.65 రైట్? రైట్. సో, వాడు అదే చేశాడు చూడు. 39.65 వచ్చింది ఆడికి. రైట్? ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడో చూద్దాం. కంపెనీ నాబార్డ్ అకౌంట్లో డిపాజిట్ చేసింది ఎంత? 30 క్రోర్స్. డిపాజిట్ చేసిన అమౌంట్ అంతా ఇచ్చేస్తామంటే ఇవ్వం. ఎంత ఇస్తాం? 40% ఆఫ్ ద డిపాజిట్. 30 మీద 40% చేసుకో. ఎంత ఇచ్చాడు? 30%. 30 మీద 40% చేస్తే ఇట్ కమ్స్ టు ఎంత? ఎక్కడ ఇచ్చాడ్రా? ఓర్ని ఎంత? 30 మీద 40%. 12 lakhs. ఓ బాబు, నెట్ ప్రాఫిట్ ఎంత? 39,65,000 ఇంటూ 40% అంటే 15,86,000 ఇంతే వచ్చింది. బట్ వాడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? ఈ డిపాజిటెడ్ 30 క్రోర్స్. 30 క్రోర్స్ తక్కువ, 15.86 తక్కువ అంటే ఇదే తక్కువ కదా. సో, ఇదే తీసుకున్నాం. సో, దట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఈ రెండిట్లో ఏ తక్కువ అంటే ఇది ఇందులోని ఇందులో అంటే ఇది కాదు, ఇది 40% ఇంత. ఈ 30 lakhsలోని ఈ రెండిట్లో తక్కువ ఇది కాబట్టి తీసుకున్నాం. ఓకే. సో, ఇంత డిడక్షన్ ఇచ్చేసాడు మనకి. ఇప్పుడు డిడక్షన్ ఇచ్చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఎంత వచ్చింది. ఇప్పుడు అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఎంత వచ్చినట్టు ఇక్కడ 23.79 అంటే 23.79 వచ్చిందనుకో. ఇప్పుడు మిస్యూటిలైజ్డ్ అమౌంట్ ఎంతో దాన్ని యాడ్ చేసేయాలి. అండ్ మిస్యూటిలైజ్ చేసిన అమౌంట్ ఏమైనా ఇచ్చాడా? కంపెనీ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ అంట. ఇది ఇప్పుడు మనకిప్పుడు అక్కర్లేదు ఇది. మనకిప్పుడు ఏం కావాలి? మిస్యూటిలైజ్ చేసిన అమౌంట్ కావాలి. అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఎంత ఉందంట? నాబార్డ్ అకౌంట్లో 200 క్రోర్స్ ఉందంట. అయితే మనోడు 40 క్రోర్స్ విత్డ్రా చేసుకున్నాడు. ఓకే. 40 క్రోర్స్ విత్డ్రా చేసుకుని నువ్వేం చేసుకున్నావు? న్యూ స్ప్రింక్లింగ్ మిషన్ అంటే నీళ్లు చల్లడానికి ఒక మిషన్ కొనుక్కున్నాడు. ఆడిది ఏ బిజినెస్? రబ్బర్ బిజినెస్ కాబట్టి ఇట్స్ ఓకే. ఇట్స్ బిజినెస్ ఎక్స్పెండిచర్ అని చెప్పి దీన్ని అలౌ చేస్తాం. వీ వోంట్ ట్యాక్స్ దట్. నెక్స్ట్ ఏంటి? ఆఫీస్ అప్లయన్స్ ఫర్ కార్పొరేట్ ఆఫీస్ ఎట్ చెన్నై. బాబు, ఆఫీస్లో వాడకూడదమ్మా నువ్వు. సారీ. ఈ 10 lakhs మేము ఏం చేస్తాం? ట్యాక్స్ చేస్తాం. ఓకే. సో, ఇది ఫస్ట్ ఆఫీస్ ఇది స్ప్రింక్లింగ్ మెషిన్ మీద వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ నిల్. బట్ ఆఫీస్ అప్లయన్సెస్ మీద 10 lakhs ట్యాక్స్ చేస్తాం. ఓకే. రైట్. నెక్స్ట్ ఏముంది మనకి? పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్ యాక్సెసరీస్ ఎంత? కంప్యూటర్ యాక్సెసరీస్ 5 క్రోర్స్. కంప్యూటర్ యాక్సెసరీస్ ఎంత? 5 క్రోర్స్. కంప్యూటర్స్ కూడా అలౌడే. సో, వీ డోంట్ ట్యాక్స్ దమ్. సో, ఇట్ ఈజ్ నిల్. నెక్స్ట్ ఇంకేముంది మనకి? కన్స్ట్రక్షన్ ఆఫ్ గొడౌన్ ఎట్ కాస్ట్ ఆఫ్ 1 crore నియర్ ద రబ్బర్ ఎస్టేట్ టు స్టోర్ ద రబ్బర్. అది రబ్బర్ బిజినెస్లోదే కదా, అది కూడా వదిలే. సో, నువ్వు 40 crores విత్డ్రా చేసుకున్నావయ్యా. 20 ఇక్కడ పోయింది, 25, 26 వాడుకున్నావు. మిగిలిన అమౌంట్ ఏం చేసావురా? 40 crores 26 పోతే మిగిలిన 14 ఏం చేసావా? నువ్వు ఖర్చు పెట్టలేదు. ఓకే, ఓకే. మిగిలిన 14లో 35 lakhs ఏం చేశారట? రిపేర్స్ టు మిషనరీ. ఈ మిషనరీ ఏది? ఈ మిషనరీ స్ప్రింక్లింగ్ మిషన్ మీద రిపేర్స్ వచ్చాయంటే ఖర్చు పెట్టుకున్నావు. ఓకే, అలౌడ్. ఎందుకే? అది కూడా రెస్పెక్ట్ టు బిజినెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఓకే, అలౌడ్. సో, 14 మిగిలితే అందులో 14 క్రోర్స్లోంచి 0.35 తీసేయాలి. అంటే 13.65 ఏం చేసావు అన్న నువ్వు? నువ్వు ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకపోతే నేనేం చేస్తాను? ట్యాక్స్ చేసేస్తా. సో, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. అమౌంట్ విత్డ్రాన్ బట్ నాట్ యూటిలైజ్డ్ అని చెప్పి యాడ్ చేసేస్తాం. ఎంత? 13.65 యాడ్ చేసేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి? కాస్ట్ ఆఫ్ ది అసెట్ సోల్డ్ విత్ ఇన్ 8 years. విత్ ఇన్ 8 yearsలో నువ్వేమైనా కాస్ట్ ఆఫ్ అసెట్ని సేల్ చేసావా అన్నది ఆలోచించు. ఏం చేసావట నువ్వు? ఒక అసెట్ కొనుక్కున్నావు. ఎప్పుడు కొనుక్కున్నావు? 2001లో కొనుక్కున్నావు. ఓకే. 21లో కొనుక్కున్నావు. ఎంతరా నీ అసెట్? 10 crores. ఓకే, 10 crores కొన్నావా నువ్వు?
బట్ నువ్వు ఎప్పుడు సేల్ చేసేసావట 2025లో సారీ 25లో సేల్ చేసాడు. సేల్ అమౌంట్ 10 క్రోర్స్. బట్ కాస్ట్ ఆఫ్ ది మిషనరీ ఇచ్చాడా నీకు? ఇవ్వలే. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ పాయింట్ అక్కర్లేదు మనకి. జస్ట్ 10 ఆ 10 క్రోర్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ 10 క్రోర్స్. సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. వీఆర్ యాడింగ్. సో ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఇంత వచ్చింది అమౌంట్. ఇప్పుడు బిజినెస్ లాస్ గురించి చూడు. ఇది ఇంపార్టెంట్, మళ్ళీ చాలా ట్రిక్కీగా ఉంటుంది పాయింట్. చాలా జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త చదువుతున్నాను చూడు. ఇప్పుడు బిజినెస్ లాస్ గురించి చదువుతున్నాం. ఏంటంట వీడికి బిజినెస్ లాస్ వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది? అసెస్మెంట్ ఇయర్ 23-24. మనం ఇప్పుడు ఏ ఇయర్కి చేస్తున్నాం? అసెస్మెంట్ ఇయర్ 25-26కి చేస్తున్నాం. ఓకే, 25-26కి చేస్తున్నప్పుడు అంటే 31st యాజ్ ఆన్ 31st మార్చ్ 25 మనం చేసేది. ఈడు ఏం చేశాడు? అసెస్మెంట్ ఇయర్ 23-24 అంటే ఇప్పుడు 31st మార్చ్ 23 అనేది ఇయర్ అయిపోతుంది. మనోడు ఏం చేశాడట? ప్రీవియస్ ఇయర్ అన్నమాట. దిస్ ఈజ్ ప్రీవియస్ ఇయర్, రైట్? ఆ ప్రీవియస్ ఇయర్లో మిస్టర్ ఏ హూ కంటిన్యూస్లీ హెల్డ్ 60% ఆఫ్ ద షేర్స్ క్యారీయింగ్ ఓటింగ్ పవర్ సిన్స్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ హ్యాడ్ సోల్డ్ హిజ్ ఎంటైర్ హోల్డింగ్ టు మిస్టర్ బి ఆన్ 1st August 24. బాబు నాన్న ఇది ఏం చేశాడట? ఆగస్ట్ 24లో వాడు అమ్మేశాడు. ఆగు, 31st మార్చ్ 24. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏమో మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ కొంచెం స్ట్రక్ అయింది కదా నేను. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏ అసెస్మెంట్ ఇయర్కి చేస్తాం అంటే 25-26 అంటే ప్రీవియస్ ఎప్పటికి 31st మార్చ్ 25కి మనం ప్రిపేర్ చేస్తున్నట్టు. మనం బిజినెస్ లాస్ అనేది ప్రీవియస్ ఇయర్లో నేను గనక ఓనర్ అనుకో, సారీ, ప్రీవియస్ ఇయర్లో ఇమీడియట్ ప్రీవియస్ ఇయర్లో ఏదైతే నా బిజినెస్ లాస్ ఉందో అది నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో ఏ అనేవాడు ఓనర్ కాదు. మరి అప్పుడు ఓనర్ ఎవడట? ఫస్ట్ బి అనేవాడు ఓనరు. ఎందుకు ఓనర్ అయ్యాడంటే వీడు 1st August 24 కల్లా వీడు బి అనేవాడు ఓనర్ అయిపోయాడు. ఓకే, అయితే 1st August నువ్వు ఓనర్ కాదు కాబట్టి నువ్వు ఆ బిజినెస్ లాస్ నువ్వు క్లెయిమ్ చేయలేవు. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో యూ కాంట్ క్లెయిమ్. చూడు మళ్ళీ జాగ్రత్త చూడు. The voting power is held by Mr. B and not by Mr. A, being the person who held the such shares as on 31st March 23, being the last day of the previous year 22-23 in which such loss has incurred. లాస్ ఇంకర్ అయింది ఎప్పుడు? 22-23లో. బట్ నువ్వు ప్రీవియస్ ఇయర్లో నువ్వు ఓనర్వా? నువ్వు ఓనరు కాదు. ఎవడు ఓనరు? బి అనేవాడు ఓనరు. సో యూ కాంట్ క్లెయిమ్ దట్ లాస్. ఓకే, అది అక్కడ చెప్పేది. సో తీసేగా ఇంత వచ్చింది ఆన్సర్. లాస్ట్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది కూడా చేసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్లో ఏమీ ఉండదు. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్స్ తెలుసుకోవడమే కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడు మనల్ని ఏం అడిగాడంటే యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద బిజినెస్ ఇన్కమ్. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఇది స్టడీ మెటీరియల్ క్వశ్చన్, టీవైకే క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. ఇది క్వశ్చన్ నెంబర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్లోంచి 33 క్వశ్చన్ నెంబర్ 5 స్టడీ మెటీరియల్లోంచి ఇది టెస్ట్ యువర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్ నెంబర్ 5 రా. ఓకేనా? ఆడేమడుగుతున్నాడంటే నిన్ను యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ జీ లిమిటెడ్ అండ్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ దట్ మే అరైజ్ ఫ్రమ్ ద అబౌవ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ చెప్పండి అన్నాడు. ఇక్కడ అన్ని చూస్తే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడు ఒకసారి. ఇందులో జీ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. అదే దాని బిజినెస్ ఏంటట? గ్రోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీ. ఓకే, 33 AB సెక్షన్. దీనికి బిజినెస్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి బిఫోర్ డిడక్షన్స్? 33 AB డిడక్షన్స్ ఇవ్వకముందు నీకున్న ప్రాఫిట్ 60 lakhs. ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది ఎప్పుడు ఇచ్చాడు ప్రాఫిట్? 31st March 24 అంటే 31st March 24. ఇదేమవుతుంది అంటే 23-24 ప్రీవియస్ ఇయర్లో ఉంది కదా అది. ఓకే, మరి దీనికి అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది? 24-25 ఈజ్ ద అసెస్మెంట్ ఇయర్. నిన్నేం అడిగాడు? రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్స్లో ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ చెప్పండి అన్నాడు. అంటే ఈ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏం చెప్పాలి నువ్వు? అసెస్మెంట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25 అని చెప్పి ఒకటి రాసుకో, ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, పక్కన పెట్టుకో. నెక్స్ట్
నువ్వు ఇంకోటి ఏం చేసావంటే నెక్స్ట్ ఈ అమౌంట్ డిపాజిట్ చేసావంట. ఎప్పుడు డిపాజిట్ చేసావు? సెప్టెంబర్ 24. ఓకే. ఎంత డిపాజిట్ చేసావంటే 11,00,000. ఓకే. డిపాజిట్ చేసిన అమౌంట్ అంటే అది కూడా ఈ పీరియడ్లోకి వెళ్తుంది. డిపాజిట్ అమౌంట్ 11,00,000 చూడు. అంటే సెప్టెంబర్ 24 అంటే 23, 24 పీరియడే కదా. అంటే ఇది యాజ్ ఆన్ 31st మార్చ్ అంతే కదా. కాదురా, అది అసెస్మెంట్ ఇయర్లోకి వెళ్తుంది అది. ఓకే. నెక్స్ట్ ఒకసారి ఆగు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు, మళ్ళీ జాగ్రత్తగా విను. ఆడేమంటున్నాడట, సెప్టెంబర్ 1st డిపాజిట్ చేశాడు, బట్ ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు? క్లెయిమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 33AB ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 23-24. అంటే ఈ రెస్పెక్టివ్ ఇయర్లోనే 23-24లోనే వాడు క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ 23-24ది అసెస్మెంట్ ఇప్పుడే అసెస్మెంట్ ఇయర్ ప్రిపేర్ చేయాలంటే ఏమవుతుంది? 24-25 కదా దీనికి. ఓకే. ఇది ప్రీవియస్ ఇయర్ రా. దానికి అసెస్మెంట్ ఇయర్ ఎంత అవుతుంది? 24-25 రైట్. ఈ 24-25లో నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? చేసుకున్నాడట. ఎంత చేసుకున్నాడంటే 11,00,000 ఈ రెస్పెక్టివ్ ప్రీవియస్ ఇయర్లో క్లెయిమ్ చేసుకున్నాడు. అంటే దీనికి ప్రీవియస్ ఇయర్ అంతా 23-24. కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకే. దానికి ఓకే. ఇప్పుడు మనం ఏమని పెట్టాలి? కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25 అని పెడదాం. ఎక్కడ పెడతాం? ఇక్కడ పెట్టాడు చూడు, 24-25. ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు? బిజినెస్ ప్రాఫిట్ ఈ రెస్పెక్టివ్ పీరియడ్లో నెట్ ప్రాఫిట్ ఎంత? 60 lakhs తీసుకో. రైట్. నెక్స్ట్ ఏముందంటే డిడక్షన్ ఎంత అంటే వాడు ఎంత క్లెయిమ్ చేసుకున్నాడు, ఎంత డిపాజిట్ చేసాడంటే 11 lakhs. బట్ మనం ఎంత చేయగలం? నెట్ ప్రాఫిట్ బిఫోర్ డిడక్షన్ ఎంత ఉంది? 60 lakhsలో 40% ఎంత? 24 lakhs. విచ్ ఎవర్ ఇస్ లోవర్ కదా, 11 lakhs 24 lakhs, విచ్ ఎవర్ ఇస్ లో. సో 11 lakhs డిడక్షన్ ఇస్తారు, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ 49 lakhs. ఓకే. అది పక్కన పెట్టు. అయిపోతే నీకేముందా కాన్సిక్వెన్సెస్ ఇక్కడ వరకు హోల్డ్ చేయి. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ 22-23ది నీకు బిజినెస్ లాస్ వచ్చింది. ఎంత? 14 lakhs. నువ్వు ఏ అసెస్మెంట్ ఇయర్కి చేస్తున్నావు? దీనికి. అంటే నువ్వు కరెక్ట్ ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే 23-24కి. దానికన్నా ముందు నీకు బిజినెస్ లాస్ ఎప్పుడు రావాలి? ప్రీవియస్ ఇయర్ 22-23లో రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది ఆ పీరియడ్లో? 14 lakhs. ఓకే. అంటే ఇప్పుడు వరకు నీకు వచ్చింది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ బోత్ బిజినెస్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో అందులో అగ్రికల్చర్ ఇన్కమ్ మైనస్ చేసేస్తే ఇది టీ బిజినెస్ కాబట్టి 60% తీసా. సో దిస్ ఈజ్ బిజినెస్ ఇన్కమ్. ఈ బిజినెస్ ఇన్కమ్ నుంచి బిజినెస్ లాస్ ఎంత సెటప్ చేసుకోవచ్చు? వాడు ఎంత చెప్పాడు ఇక్కడ? వచ్చింది 14 lakhs. సో ఐ కెన్ సెట్ ఆఫ్ కంప్లీట్ 14 lakhs. రైట్. 14 lakhs తీసేస్తే మిగిలిన ఎంత ఉంది? 5,60,000 బిజినెస్ ఛార్జబుల్ టు ట్యాక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఎంత? 24-25. ఓకే, పక్కన పెట్టు. నెక్స్ట్ ఇంకేం అడిగాడు అంటాడు, ఆన్ 25th January 25 ఇట్ విత్డ్రా 10 lakhs. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి. విత్డ్రా చేసుకున్న పీరియడ్ ఎప్పుడు? విత్డ్రా చేసుకున్నది ఎప్పుడంటే 25th January. అది ఏ పీరియడ్లో పడుతుంది? 24-25 ప్రీవియస్ ఇయర్ 24-25లో పడుతుందంటే దానికి అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు ఎంత అవుతుంది? 25-26. సో ది 25-26 అసెస్మెంట్ ఇయర్కి సెపరేట్గా చేయాలి. సో అందుకనే ఇక్కడ ఏం చేశాడు? కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 అని పెట్టాడు. రైట్. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఎంత విత్డ్రా చేసుకున్నావు? 10 lakhs. 10 lakhsలో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అన్నది పాయింట్. అది కూడా ఎలబుల్ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. 6 lakhs దేని ఖర్చు పెట్టావట? నాన్ డిప్రిషియబుల్ అసెట్ యాజ్ పర్ ద స్కీమ్ ప్రకారం నువ్వు కొనుక్కున్నావు కాబట్టి ఐ వోంట్ ట్యాక్స్ యూ, ఇట్ ఈస్ ఎగ్జామ్ట్, నాట్ ట్యాక్సబుల్. నెక్స్ట్ ఏంటి? 3 lakhs కొనుక్కున్నావు. ఇన్స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్ ప్రిమిసెస్. ఒరే నేనేం చెప్పాను? నేను ఆఫీస్లో వాడద్దు, ఇంటికాడ వాడుకోవద్దు. రెసిడెన్షియల్ పర్పస్ ఆఫీస్ ప్రిమిసెస్లో వాడకూడదు. ఆఫీస్లో వాడాలనుకుంటే కంప్యూటర్లో వాడుకో, బట్ దిస్ ఈజ్ డిసలౌడ్. సో దిస్ ఈజ్ 3 lakhs ఈజ్ ట్యాక్సబుల్. నెక్స్ట్ ఏం చెప్పాడు? 1 lakh వాజ్ స్పెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద స్కీమ్కి 1 లక్ష ఖర్చు పెట్టావు. ఓకే, స్కీమే కదా, తీసుకో. ఏ ఆగు ఆగు ఆగు, ఇక్కడే కొంచెం పప్పులో కాలేసాం. ఇప్పుడు ఖర్చు పెట్టాలి. ఎప్పుడు లోపల ఖర్చు పెట్టాలి? ఎప్పుడైతే ఏ ఇయర్లో అయితే తీసుకున్నాడో ఆ రెస్పెక్ట్ ఇయర్ ఎండ్ కల్లా వాడు ఖర్చు పెట్టేయాలి. ఎంత తీసుకున్నాడు? January 25th
2025లో తీసుకున్నాడు. దాని ఇయర్ ఎండ్ ఎప్పుడు అయిపోతుంది? 31 మార్చ్ 25కి అయిపోతుంది. ఈ టైం లోపల ఖర్చు పెట్టేయాలి. ఓకే. ఫస్ట్ జనవరి సారీ జనవరి 25లో తీసుకున్నది. అది మార్చ్ 2025 కల్లా ఖర్చు పెట్టేయాలి. బట్ ఆడు ఎప్పుడు ఖర్చు పెట్టాడు? ఏప్రిల్ 25లో ఖర్చు పెట్టాడు నెక్స్ట్ ఇయర్లో. సో దిస్ ఈజ్ డిస్అలౌడ్. ఏదన్నా తీసుకుంటే ఆ రెస్పెక్టివ్ పీరియడ్లోనే ఖర్చు పెట్టాలి, లేదంటే ఇట్ ఈస్ డిస్అలౌడ్. సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఓకే. సో టోటల్ అమౌంట్ ఎంత? ట్యాక్సిబుల్ అమౌంట్ 4 lakhs. 4 lakhs మీద 100% బిజినెస్ ఇన్కమ్ అవుద్దా అంటే లేదు. ఎంత అవుతుంది? ఓన్లీ ఇదేంటి టీ బిజినెస్ కాబట్టి 40% ఈజ్ బిజినెస్ ఇన్కమ్. సో 1,60,000 ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ద బిజినెస్ ఇన్కమ్. మిగిలింది ఎగ్జామ్ట్. 60% అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ఎగ్జామ్ట్. ఇందులో క్వశ్చన్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హౌ యు ఆర్ ప్లేయింగ్ విత్ అసెస్మెంట్ ఇయర్స్. నేనైతే ఫస్ట్ నేనేమనుకున్నానంటే నేను చెప్తాను నేను చేసిన మిస్టేక్. నేనేం చేశానంటే నార్మల్గా ఈ అడ్జస్ట్మెంట్లు ఏదైతే చెప్పాడు వీడు, మిస్యూటిలైజ్డ్ ఎక్స్పెన్సెస్ అయితే మనం ఇక్కడ ఇంకో పాయింట్ పెట్టుకొని ఇక్కడ చేసేస్తాం కదా. ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ? ఇది మిస్యూటిలైజ్ మీద ట్యాక్స్ చేసింది ఎంత? 1,60,000. ఆ 1,60,000 కూడా ఇక్కడ యాడ్ అయిపోవాలి కదా, 1,60,000. సో టోటల్ ఇంత ట్యాక్సిబుల్ కదా అని చెప్పి చెప్పాలి కదా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అయితే మై అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్. వై ఇట్ ఈస్ రాంగ్? క్వశ్చన్ ఏమడిగాడంటే రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్కి రెస్పెక్టివ్గా చేయమన్నాడు. సో అది వేరే అసెస్మెంట్ ఇయర్లో పడుతుంది, ఇది వేరే అసెస్మెంట్ ఇయర్లో పడుతుంది, కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ రెండింటిని సెపరేట్గా చేసాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ద అసెట్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 6 lakhs ఈజ్ సోల్డ్ ఫర్ 8 lakhs. ఎప్పుడు కొన్నారు నువ్వు? ఏప్రిల్ 2025 అమ్మావు. ఏప్రిల్ 2025 అంటే ఏ అసెస్మెంట్ ఇయర్లోకి వెళ్తుంది? 25 అంటే అసెస్మెంట్ ఇయర్ 25-26లోకి వెళ్తుంది, అంతే కదా. 24-25. యప్. సో అప్పుడు ఏం చేస్తావంటే ఎంత కొన్నవరా నువ్వు ఎసెట్? 6 lakhs. ఈ 6 lakhs అనేది బిజినెస్ ఇన్కమ్, పీజీబీపీ ఇన్కమ్. ఓకే. పీజీబీపీ ఇన్కమ్ 6 lakh 8 lakhs నుంచి డిఫరెన్స్ ఎంత? 2 lakhs. ఈ 2 lakhs క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. ఓకే, చూద్దాం. ఫర్ ద ప్రీవియస్ ఇయర్ సోల్డ్ ఎప్పుడు కొన్నావు? అమ్మావు నువ్వు 25-26 అప్పుడు అమ్మావు అంటే దాని అసెస్మెంట్ ఇయర్ 26-27లో 6 lakhs అనేది పీజీబీపీ ఇన్కమ్ రా. ఓకే. మిగిలిన 2 lakhs అనేది ఆ రెస్పెక్టివ్ ఇన్కమ్లో ఆ రెస్పెక్టివ్ ఇయర్లో అంటే ఏంటి 26-27లోనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేయి. ఎందుకంటే బిఫోర్ 1 year యూ హ్యావ్ సోల్డ్, అంతే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎందుకు? ఏప్రిల్లో కొన్నావు, వి సోల్డ్ ఫర్ 8 lakhs ఇన్ ఏప్రిల్. ఎప్పుడు కొన్నావు నువ్వు? చెప్పాడా? చెప్పలేదు, బట్ స్టిల్ ఓకే. 8 lakhs 2 lakhs అనేది చేశాడు. అయితే ఈ 6 lakhs ఏదైతే బిజినెస్ ఇన్కమ్ అన్నావో మళ్ళీ దాన్ని ఏం చేశాడు? 40-60 డివైడ్ చేసి బిజినెస్ ఇన్కమ్ 2,40,000. ఈ 2 lakhsకి ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ వచ్చిన 2 lakhs కూడా ఆ సెగ్రిగేషన్ ఉంటుందంటూ ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యాపిటల్ గెయిన్స్. ఓకే. విత్ దిస్ వీఆర్ డన్ విత్ సెక్షన్ 33 AB and ABA. ఓకే, డన్.